సాక్షి అక్షరజ్యోతి న్యూస్ ఛానల్. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజా సమస్యలను పరిష్కరించని అధికారులు కూడా సమాజంలో దోషులే. రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. ఎన్హెచ్ఆర్సీ జాతీయ మానవ హక్కుల కమిటీ అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య గారు. గంభీరావుపేట ఎన్హెచ్ఆర్సీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధికార ప్రతినిధి గద్దల గణేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవ వేడుకలు. హనుమకొండ ప్రవాస భారతీయులు కౌండిన్యా అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా సభ్యులకు ఘన సన్మానం. బీసీజేఏసీ వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్. ఎన్హెచ్ఆర్సీ గ్రేటర్ వరంగల్ అధ్యక్షులు కోమన్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో 76వ రాజ్యాంగ పరిరక్షణ ప్రచార ఉద్యమం. ప్రతి భారత పౌరుడు ప్రాథమిక విధి. సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. డ్రగ్స్ రహిత సమాజం కోసం విద్యార్థులు నడుం బిగించాలి. క్రమశిక్షణతో చదివి కన్నవారికి పుట్టిన ఊరికి పేరు ప్రఖ్యాతలు తేవాలి. మోషన్ కాలేజీలో విద్యార్థులకు అవగాహన కల్పించిన హన్మకొండ ఎస్ఐ పరశురాములు. ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్కు శుభాకాంక్షలు తెలిపిన జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్. ములుగు రైతు ప్రజా వ్యతిరేక విధానాలపై కలెక్టర్కి వినతి పత్రం. అఖిల భారత రైతు సమాఖ్య రాష్ట్ర కోశాధికారి గుండబోయిన చంద్రయ్య. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సహకరించాలి. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం. ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్. ఎన్నికల విధులు నిబంధనల ప్రకారం కట్టుదిట్టంగా నిర్వహించాలి. ఎన్నికల నిబంధనలపై అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి. మొదటి విడతలో 99 గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ, నామినేషన్ స్వీకరణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. భద్రాద్రి కొత్తగూడెం సైన్స్ ఫేర్ ప్రదర్శనలు ప్రతి విద్యార్థి వరకు చేరాలి. కొత్తగూడెం శాసనసభ్యులు కూనమనేమి సాంబశివరావు. జగిత్యాల వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల పక్షాన మాజీ మంత్రి తాడిపత్రి జీవన్ రెడ్డి. రాజ్యాంగబద్ధంగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ బి పాటిల్. రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజలకు సమర్థవంతంగా సేవలందించాలి. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఎస్పీ మహేష్ బి గీతే. ఎన్నికల కోడ్ అమలుతో పలు అభివృద్ధి పనులకు బ్రేక్. నేటి నుంచి ప్రభుత్వ కార్యాలయాలలో, గ్రామ పంచాయతీలలో పొలిటికల్ పార్టీలకు సంబంధించిన ఫోటోలను, పోస్టర్లను వెంటనే తొలగించాలి. జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్. మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేసి కనీస వేతనం 26,000 రూపాయలు అందించాలి. మున్సిపల్లో పనిచేస్తున్న కార్మికులందరి వివరాలు ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలి. కార్మికులకు సంబంధించిన పెండింగ్ పీఎఫ్, ఈఎస్ఐ సమస్యలు పరిష్కరించాలి. సిఐటియు జిల్లా కార్యదర్శి కొండం రమణ. ట్రాఫిక్ రూల్స్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. ములుగు జిల్లా వెంకటాపూర్ సిఐ చల్లరాజు. పేదలు, అణగారిన వర్గాల రక్షణ కవచం రాజ్యాంగం. ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర కమిటీ సభ్యులు డ్యాగతి హరీష్. రాజ్యాంగ పరిరక్షణ ప్రతి పౌరుడి ధర్మం. ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర కమిటీ సభ్యులు గోగులమూడి హరికృష్ణ. అనారోగ్యంతో మూల వెంకట్రెడ్డి మృతి. నేత్రదానంకు అంగీకారం తెలిపిన కుటుంబ సభ్యులు. నేత్రాలు సేకరించిన డాక్టర్ ఎల్వి ప్రసాద్, ఐ బ్యాంక్ టెక్నీషియన్. భారత రాజ్యాంగ మరియు న్యాయ సేవా దినోత్సవ అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించిన పారాలీగల్ వాలంటరీ మరియు జాతీయ మానవ హక్కుల కమిటీ ఎన్హెచ్ఆర్సీ పెద్దపల్లి జిల్లా కార్యవర్గ సభ్యులు తాటిపాముల రాజ్యలక్ష్మి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.